విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ, మోయిన్ అలీ తుఫాన్ ఇన్నింగ్స్ తో బెంగళూరు 213 పరుగులు చేసిన విజయం కోసం ఆఖరి ఓవర్ వరకు ఊపిరి బిగబట్టాల్సి వచ్చింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతో ప్రత్యర్థుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్న ఆండ్రీ రసెల్ ఊచకోతకు తోడు నితీష్ రాణా అద్భుత ఆట తీరు కోల్కతాను విజయం మంచుల వరకు తీసుకెళ్లింది. కానీ ఆఖరి ఓవర్లో 24 పరుగులు చేయకుండా కోల్కతాను నియంత్రించడంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయం దక్కింది. కాగా భారీ స్కోరును ఛేదించే క్రమంలో కేకేఆర్ జట్టులో నితీష్ రాణా 46 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్సర్ల సహాయంతో 85 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే రసెల్ 25 బంతుల్లోనే 2 ఫోర్లు 9 సిక్సర్లతో 65 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కానీ ఆర్సీబీ 10 పరుగుల తేడాతోనే నెగ్గి ఈ సీజన్ లో రెండో విజయం అందుకుంది. అటు కోల్కతాకు ఇది వరుసగా 4వ పరాజయం. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేశాడు. అలాగే మోయిన్ అలీ 28 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్సర్లతో 66 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆలరించారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కోహ్లీ నిలిచాడు.